హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజేసి వ్లాగ్స్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి ఈజీగా అండ్ టేస్టీగా తక్కువ సమయంలోనే 9 రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మొట్టమొదటిది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది క్షీరాన్నం, అదే పరమాన్నం, బెల్లమన్నం అంటారు. పాలు విరగకుండా గట్టిగా రాకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యంని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పాలు, బెల్లం అనేది తీసుకోవాలి. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు బియ్యంలోకి వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యంని వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పరమాన్నం చేసే గిన్నెలో 4 గ్లాసులు పాలు, 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పాలని మరగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్న బియ్యంని వేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. అందులోకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. బెల్లం అంతా మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక పచ్చి కొబ్బరి పీసెస్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. రైస్ కూడా మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ పాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోవాలి. అలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బెల్లం సిరప్ వేసేటప్పుడు బెల్లం సిరప్ అనేది చల్లగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే పాలు అనేది విరగకుండా ఉంటుంది. ఇలా చేసుకోవటం వల్ల పరమాన్నం అనేది గట్టిపడదు, పాలు కూడా విరగవు. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం రెడీ. నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగల్. ఫస్ట్ ఒక కడాయిలో 1/2 కప్ పెసరపప్పుని తీసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలా దోరగా వేగిన పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1/4 కప్పు రైస్ తీసుకోవాలి. పెసరపప్పు, బియ్యం కలిపి 1 కప్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యంని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్ బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది.
పెసరపప్పు అన్నం కూడా బాయిల్ అయిపోయింది. ఇందులోకి బెల్లం సిరప్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయ్యాక పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న 3 ఏలకులు, కొద్దిగా పచ్చకర్పూరం, అలానే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ నైవేద్యానికి రెడీ. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులిహోర. దీనికోసం ముందుగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. 1 కప్ హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 గ్లాస్ రైస్ వేసి వాటర్ వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మరో స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. మూడు 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని పక్కన ఉంచుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నంని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు, ఇంగువ వేసి కుక్ చేసుకోవాలి.
ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ముందుగా చల్లార్చుకున్న అన్నంలో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి చింతపండు గుజ్జు వేసి బాగా అన్నంకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే పులిహోర రెడీ. వచ్చేసి అల్లం గారెలు, పెరుగువడ. వీటిని ఎలా చేయాలో చూసేద్దాం. అల్లం గారెలు, పెరుగువడ కోసం 2 కప్పుల మినపప్పుని తీసుకోవాలి. వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక ఇందులోకి వాటర్ యాడ్ చేసి 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత మినపప్పు బాగా నానింది. వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న వడల పిండిని తీసుకొని స్పూన్తో ఇలా పిండిని బీట్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు చేసుకోండి. అప్పుడే వడలు గట్టిగా లేకుండా మంచిగా వస్తాయి. ఇలా చేసుకున్నాక పెరుగు వడలకి, అల్లం గారెలకి సపరేట్గా పిండి తీసుకున్నాం. అల్లం గారెల పిండిలో దంచుకున్న మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెరుగు వడల పిండిలోకి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పెరుగు వడల కోసం ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు, కొద్దిగా వాటర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక పెరుగులోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. ఇప్పుడు గారెల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గారెలు వేసుకుందాం. ఫస్ట్ అల్లం గారెలు వేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని వడల్లా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవడమే.
ఇప్పుడు పెరుగు వడలకు కూడా వేసేసుకుందాము. సేమ్ అలానే అల్లం గారెలకి ఎలా వేసుకున్నామో అలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా కాలిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుందాం. ఇలా కాలిన తర్వాత వీటిని వెంటనే సాల్ట్ వాటర్లోకి తీసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. ఇలా ఒత్తుకొని పెరుగులోకి వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పెరుగు వడలు రెడీ. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం ఎలా కమ్మగా చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈజీగా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. ఇలా కొబ్బరి పాలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1 కప్ రైస్ తీసుకొని వాటర్ వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి రైస్ని ఒకసారి పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి అన్నంకి పోపు పెట్టుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి తాలింపంతా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యాక ముందు కుక్ చేసుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ. దద్దోజనం చేసుకుందాం. ఈ దద్దోజనం ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసి వాటర్తో బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ని తీసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అన్నం అంతా చల్లారేలోపు దద్దోజనం కావాల్సిన పోపు వేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా చల్లారించి పక్కన పెట్టుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ పాలని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం కలిపేటప్పుడు కొంచెం పలుచగా ఉంటేనే తినేటప్పటికి మరీ గట్టిగా లేకుండా ఉంటుంది. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల దద్దోజనం అనేది కమ్మగా ఉంటుంది.
1 కప్కి 2 కప్స్ పెరుగు, 1 కప్ పాలు తీసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పోపుని, సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాక ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసి లో ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ 3 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. మరో పక్కన ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 cups వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. రవ్వ కూడా బాగా ఫ్రై అయ్యింది. రవ్వ బాగా ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రవ్వ బాగా దగ్గర పడ్డాక 1.5 కప్ పంచదార యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడే కానీ ఉండలు లేకుండా షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి నెయ్యి వేసి కలిపేసి ఈ స్టేజ్లో మీకు ఫుడ్ కలర్ నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, నైవేద్యానికి రవ్వ కేసరి రెడీ. కదంబం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు రైస్, 1/4 కప్పు కందిపప్పును వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసి 30 minutes పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన కుక్కర్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్, కట్ చేసుకున్న గుమ్మడికాయలు, వంకాయలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, మునక్కాయలు, క్యారెట్, రాడిష్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమోటాస్, లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో అన్నం పప్పుని వేసి ఉడికించుకున్నాక ప్రెషర్ పోయాక మూత తీసేసి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కూరగాయల ముక్కలు కూడా బాగా ఉడికాయి. 1 టీ స్పూన్ సాంబార్ పొడి, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 minutes పాటు ఉడకనిచ్చుకోవాలి. ఈలోపు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా ఉడికించుకున్న కదంబంలోకి వేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, అమ్మవారికి ప్రీతికరమైన కదంబం రెడీ.